హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తాన్విక్ కిచెన్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ తురుము చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 10 మినిట్స్లో అయిపోతుంది, కానీ మనకి 6 మంత్స్ కూడా నిలువ ఉంటుంది. అంత బాగుంటుంది చట్నీ అనేది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. దానికోసం ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ మెంతులు, అలానే 2 స్పూన్స్ ఆవాలు అయితే యాడ్ చేసి ఇదంతా మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే పచ్చివాసన పోయి గోల్డ్ కలర్ రావాలి. ఇవి సిమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇవైతే పక్కన పెట్టేసుకొని నేనైతే ఒక్క మామిడికాయనే చేస్తున్నాను ఇప్పుడు చట్నీ అనేది. మీకు ఎన్ని మ్యాంగోస్ కావాలంటే అన్ని మ్యాంగోస్ చేసేసుకోవచ్చు. నేను 1 మ్యాంగో ఎలా చేయాలో చూపిస్తున్నాను కరెక్ట్ మెజర్మెంట్స్తో. సో ఇలా సన్నగా తురుముకునే గ్రేటర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే మొత్తం మనం సన్నగా తురిమేసుకోవటమే. మీకు కావాలంటే పొట్టు తీసుకొని కూడా గ్రేట్ చేసుకోవచ్చు. నేనైతే పొట్టుతోనే గ్రేట్ చేస్తున్నాను. ఇలా మామిడికాయ మొత్తం మనం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులు అలానే ఆవాలు మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా అయితే పౌడర్ చేసుకోవాలి. ఈ చట్నీ అనేది నార్మల్ చట్నీ కన్నా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినచ్చు, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకొక బౌల్ తీసుకొని ముందుగా మనం తురుముకున్న మ్యాంగో యాడ్ చేసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేస్తున్నాను. ఇవైతే 1 మ్యాంగోకి కరెక్ట్ మెజర్మెంట్స్ ఇవి. 2 స్పూన్స్ కారం అలానే 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి మనం ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న మెంతుల పౌడర్ కూడా 1.5 స్పూన్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. 1.5 స్పూన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మరీ ఎక్కువ వేయకండి, అదే ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ తెలుస్తుంది. 1.5 స్పూన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీంట్లోకి అయితే నేను ఒక 10 నుండి 12 వెల్లుల్లి కూడా పొట్టు తీసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు కారం అంతా ఆ తురుముకి పట్టేలాగా ఒక 5 మినిట్స్ కలిపేసుకోవాలి. కలిపి దీన్ని అయితే మనం పక్కన పెట్టేసుకొని పాన్ తీసుకొని నేనైతే పాన్ తీసుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనకి చట్నీస్లోకి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ అనేది యాడ్ చేసుకొని దాంట్లోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర అలానే ఒక 4 ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు నిల్వ ఉండాలి అని అనుకుంటే ఎప్పుడు తినేటప్పుడు అప్పుడు కొంచెం పోపు చేసుకోవచ్చు. నార్మల్గా చట్నీకి అయితే చట్నీ మునిగే వరకు ఆయిల్ యాడ్ చేసుకొని తినేటప్పుడు మీరు పోపు అనేది కొంచెం కొంచెంగా చేసుకోవచ్చు. ఇలా మనం కొంచెం కొంచెంగా అయితే చట్నీలోకి యాడ్ చేసుకుంటూ ఆయిల్ కలిపేసుకోవటమే. నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి ఎండుమిరపకాయలు అనేది ఇప్పుడే వేసేస్తున్నాను పోపు చేసి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు తినేటప్పుడు పోపు చేసుకోండి కొంచెం కొంచెంగా. ఇలా మొత్తం ఆయిల్ అంతా వేసేసుకొని మనమైతే దీన్ని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఈ చట్నీ అనేది అప్పటికప్పుడు తినేదానికంటే ఒక మ్యాంగో చట్నీ అనేది ఏ చట్నీ అయినా కానీ 2 డేస్ ఆగిన తర్వాత తింటేనే ఉప్పు కారం అంతా కరిగి టేస్ట్ అనేది బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.